ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011-12లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం, సర్వే కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం ఈరోజు డీకే అరుణ గారు బీజేపీలో ఉండొచ్చు గాక, డీకే అరుణ గారు, చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు కొట్లాడి ఆనాడు జీవో దీపించి రోజుకు 2 టీఎంసీల ప్రకారం జూరాల నుంచి నీళ్లు తరలించాలే పాలమూరు రంగారెడ్డి కానీ ప్రాజెక్టును ఆమోదింపజేసింది నిజం కదా అధ్యక్ష? ఆ రోజు తమరు కూడా ఉన్నారు కదా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధానం మీద పెద్దలు చిన్నారెడ్డి గారు ఇదే సభలో మాట్లాడితే చిన్నారెడ్డి గారిని ఏ రకంగా దూషించిండో ఈ సభనే సజీవ సాక్షి. చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి చిన్నారెడ్డిని అవమానించిన మాట వాస్తవం కాదా? కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం, లిఫ్టుల కోసం, పంపుల కోసం, మోటార్ల కోసం కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ల కోసం జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తరలించడంతో ప్రాజెక్టు వ్యయం 16,000 నుంచి 35,000 కోట్లకు పెరగడమే కాకుండా 100 కిలోమీటర్లు పారాల్సిన 175 కిలోమీటర్లు కాలువలు తవ్వాల్సి వచ్చి ఈరోజు 60,000 కోట్లకు అంచనాలు పెరిగినాయి అధ్యక్ష.